ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మన మాజీ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ జోరుగా నడిచింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు సవాళ్లు విసురుకున్నారు, తొడలో కొట్టుకున్నారు. ఇంతకీ వారిద్దరు కొట్లాట దేనిపైనో మా బ్యూరో చీఫ్ శేఖర్ పగిల న్యూస్ రూమ్ నుండి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు శేఖర్. ఎస్ ప్రజ్వల, ఒకానొక సందర్భంలో ఈరోజు ట్విట్టర్లో కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొట్టుకున్నంత పని చేశారనుకోవచ్చు. ట్విట్టర్లో తన మాటల వాగ్దాడితో ఒకానొక సందర్భంలో ట్వీట్లకు రీట్వీట్లు ఇస్తూ వాళ్ళు ఒక ట్విట్టర్ వార్గా ఈరోజు జరిగింది. ఈ రోజంతా మొత్తం ప్రధాన ఆకర్షణగా నిలిచింది వాళ్ళ ట్విట్టర్ వార్. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది, ఇవి నకిలీ హామీలు, నకిలీ మాటలు, నకిలీ కాంగ్రెస్ నేతలు అని ట్విట్టర్లో ఏదైతే కేటీఆర్ పోస్టు చేశారో, ప్రధానంగా కేటీఆర్ ట్విట్టర్లో ప్రధానంగా ఇలా పోస్టు చేసిన విషయాన్ని చూసుకున్నట్లయితే డిసెంబర్ 9లోగా నెరవేరుస్తామన్న కాంగ్రెస్ గ్యారంటీల పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ పార్టీ హామీలు నకిలీ హామీలు, ఇచ్చిన హామీలు నకిలీ, నాయకులు కూడా కాంగ్రెస్ నేతలు కూడా నకిలీ అంటూ ఘాటు వ్యాఖ్యలు ట్విట్టర్లో చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు కూడా ఘాటు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా అని కొన్ని ఘాటు వ్యాఖ్యలు వాడారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేకుండా హామీలు ఇచ్చి నెరవేరుస్తాము, అమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు, మా నుంచి అధికారాన్ని లాక్కున్నారు, అధికారంలోకి వచ్చారని చెప్పేసి కేటీఆర్ అన్నారు. ప్రధానంగా వాటిని ట్యాగ్ చేస్తూ, అంటే సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడుతూ నిధులు లేని పరిస్థితి కర్ణాటకలో అన్నారు అని చెప్పేసి ఏదైతే ఒక వీడియో ఉందో దాన్ని ట్యాగ్ చేస్తూ, దాన్ని పోస్ట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజలు. ప్రధానంగా చూసుకున్నట్లయితే అందులో ఆ వాక్యాల్లో రైతులకు, కౌలు రైతులకు కూలీలు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ పోయింది, కాంగ్రెస్ మాటిచ్చింది, 2 లక్షల రూపాయల వ్యవసాయ రుణమాఫీ ఏమైంది, 4,000 రూపాయల ఆసరా పెన్షన్ ఏమైంది, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అన్నది కాంగ్రెస్ పార్టీ, ఆ మాట ఎటుపోయింది, మొదటి క్యాబినెట్ మీటింగ్లో మెగా డిఎస్సి అన్నది దాని మీద ప్రకటన లేదు అని చెప్పేసి దాని మీద కూడా అన్నారు. ఇలా మీరు చేసిన ఏదైతే మొదటి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని చెప్పిన మాటలు ఏమైంది, ఇలా మీరు ఇచ్చిన హామీలు నకిలీవా, మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు నకిలీలా అని కేటీఆర్ ట్విట్టర్లో రాయడం జరిగింది. మరి అధికారంలో ఉండి మొన్నటి ఎన్నికల్లో అధికారం ఓడిపోయిన మీ పార్టీ పరిస్థితి వివరిస్తారా అని చెప్పేసి సిద్ధరామయ్యని టార్గెట్ చేస్తూ కేటీఆర్ ట్విట్టర్లో ఏదైతే చేశారో, ఇదే రోజు ఉదయం ఒకటి ఈ వీడియో వైరల్ కావడంతో దాన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ఏదైతే కొన్ని ప్రశ్నలు సంధించారో ట్విట్టర్లో, దానిపైన అంతే వేగంగా సిద్ధరామయ్య కూడా ఘాటుగా స్పందించారు. కేటీఆర్ని పట్టుకొని ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు సిద్ధరామయ్య, కర్ణాటక ముఖ్యమంత్రి. అంటే ప్రధానంగా ఈరోజు జరిగిన ఈ ట్విట్టర్ వార్లో కేటీఆర్ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మొత్తానికి నకిలీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది, మా నుండి అధికారాన్ని లాక్కున్నది, అధికారంలోకి వచ్చిందని ఏదైతే సిగ్గు లేదు అని కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారో అదే విషయం పైన కూడా సిద్ధరామయ్య ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ట్విట్టర్లో ఘాటు రిప్లై ఇచ్చారు సిద్ధరామయ్య కూడా, ముఖ్యమంత్రి కూడా, కర్ణాటక ముఖ్యమంత్రి. అంటే తెలంగాణలో మీ బీఆర్ఎస్ పార్టీని ఇలా అబద్ధాలు, ఇలా తప్పుడు ఫేక్ వీడియోలు పెట్టి మీరు చేసినందుకే మిమ్మల్ని ప్రజలు ఓడించారు, నిజానిజాలు మీరు చెప్పనందుకే మీ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి కొంత వ్యంగ్యంగా సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి రిప్లై ఇచ్చిన సందర్భాన్ని చూసుకోవచ్చు. అదేవిధంగా దాంతోపాటుగా తను కూడా సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు ఏం చేశాడంటే, బీజేపీ పార్టీకి బీ టీమ్గా పనిచేస్తుంది మీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ తయారు చేసిన వీడియోలను షేర్ చేస్తూ సిగ్గు లేకుండా మా పైన ఆరోపణలు చేస్తున్నారని అంతే ఘాటుగా సిద్ధరామయ్య రిప్లై ఇవ్వడమే కాకుండా, బీజేపీ ఏదైతే ఫేక్ వీడియోలు ప్రచారం చేస్తుందో, ఫేక్ పోస్టులు ప్రచారం చేస్తుందో, గతంలో కూడా కేటీఆర్ ఇలాంటి ఫేక్ వీడియోలను, ఫేక్ పోస్టులను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ట్విట్టర్లో కూతలు కూస్తున్నారని చెప్పేసి సిద్ధరామయ్య కూడా ఘాటుగా రిప్లై ఇవ్వడంతో మొత్తానికైతే ఇవాళ ట్విట్టర్లో వాదోపవాదాల మధ్య ఒకానొక దశలో ట్విట్టర్ తోటే కొట్టుకున్నంత పనిచేశారని అనుకోవచ్చు ప్రజల. మొత్తానికైతే అటు కర్ణాటక కావచ్చు, ఇటు తెలంగాణలో కానీ హాట్ టాపిక్గా నడిచింది ఈ ట్విట్టర్ వార్. ఇరువురు నేతల మధ్యలో పార్టీ
మీ పార్టీ ఇంతే అంటే మీ పార్టీ ఇంతే అని ఒకానొక సందర్భంలో సవాళ్ళకు ప్రతి సవాళ్ళు చేసుకున్న సందర్భాన్ని చూసుకోవచ్చు. మొత్తానికైతే ట్విట్టర్ని షేక్ చేశారు ఇద్దరు నేతలు ఈరోజు వాళ్ళ వాదోపవాదాల మధ్య రిప్లైలతోటి. మొత్తానికి ఒక తన అసెంబ్లీలో చెప్పిన ప్రకటన ఏమో కానీ ట్విట్టర్లోనే అసెంబ్లీ నడిపినంత పనిచేశారు అనుకోవచ్చు కేటీఆర్, సిద్ధరామయ్య. మొత్తానికైతే ఇదే టాపిక్ నడుస్తుంది రెండు రాష్ట్రాల్లో. ప్రజ్వల, రైట్, థ్యాంక్ యూ శేఖర్.